ఆకులు ఎండిపోతాయి సార్. ఆకులు ఎండిపోయిన తర్వాత ఇది నేతగానే మాగిపోతుంది. దాంతో ఈ గార మాదిరి వస్తుంది. ఇది ఎక్స్పోర్ట్ పోదు. ఎక్స్పోర్ట్ మొత్తం ఆగిపోయింది. మామూలుగా అయితే దుబాయ్, సౌదీ అక్కడ కూడా పోతాయి అంట. ఈ గార రావడం ఒకటి, ఇంకొకటి ఎందుకో ఎక్స్పోర్ట్లు ఆగిపోయింది. దానివల్ల రేటు పడిపోవడము, తర్వాత ఈ పెళ్లిళ్ళ సీజన్ కాకుండా ఉండడం రేటు. ఇక్కడేమో మాకు రేటు తగ్గిపోతుంది. కేజీ 2 రూపాయలకు అడుగుతారు. 2 రూపాయలు కొట్టబోమంటాం, కానీ అవి కూడా కొట్టకపోరు. ఈ మాదిరి మాగిపోతారు. కానీ టౌన్ లోకి పోయి అడిగితే కేజీ 2 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 50 రూపాయలు కూడా అక్కడ కూడా తగ్గిస్తే ఒకవేళ మాకు కనీసం 2 రూపాయల కన్నా పోతాయి. దీన్ని మెయింటైన్ చేసేది స్కేల్ అనేది లేదు. సో రాష్ట్ర ప్రభుత్వము దీని గిట్టుబాటు ధర అనేది నిర్ణయించలేదు. కనీసము మీకు మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే వాళ్ళు ప్రభుత్వము కొనుక్కోవడం లేదు, గిట్టుబాటు ధర అనేది నిర్ణయించడం లేదు. కోల్డ్ స్టోరేజ్లు ఏమైనా ఉన్నాయా? మాకు ఈ పక్క ఆడే కానీ మన మండలంలో నియోజకవర్గంలో కూడా లేనట్లే, ఎక్కడా లేదు. చూడు, రైతు మాకు ఒక 10 రోజులు గ్యాప్ దొరుకుతుంది. కోల్డ్ స్టోరేజ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. మన హార్టికల్చర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్ చేయడం లేదు. కోల్డ్ స్టోరేజ్ అన్నా కానీ ఒకవేళ ఉంటే వీరికి రైతు అనే వారికి కనీసం ఈ అరటి రైతుకు ఒక 10 రోజుల నుంచి ఒక 20 రోజులు వాళ్ళకు ఒక బఫర్ అనేది దొరుకుతుంది అమ్ముకునే దానికి. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి, ఇన్పుట్ సబ్సిడీ అనేది వీళ్ళకి అందజేయాలి, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కూడా వీళ్ళకి కూడా వర్తించాలి. కేవలము 2 దఫాలుగా అన్నదాత సుఖీభావ ఇవ్వడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, రైతాంగానికి చేసింది శూన్యము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లె గ్రామ పంచాయతీలోని అరటి తోటలో మనం రావడం జరిగింది. చూడండి అరటి పరిస్థితి ఏ రకంగా ఉందో చూడండి. వ్యవసాయం దండగా అనే నినాదాన్ని రైతులు తమ నోటితో తామే పలకాలనేది చంద్రబాబు నాయుడు గారి కలగా కనిపిస్తుంది. ఆ కళను నిజం చేసుకునే దానికోసమే తన కార్యాచరణ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వ్యవసాయం లాభసాట కాదా అనేది రైతు యొక్క ఇష్టము కష్టం కంటే కూడా వాతావరణము ప్రకృతి పైన ఆధారపడి ఉంటుంది. ఇంత అనిశ్చితి, ఇంత ఒడిదుడుకులు ఉన్నటువంటి రంగము బహుశా ప్రపంచంలో ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగం తర్వాతనే అన్ని రంగాలు. అటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము రైతన్నలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి నుంచి రైతన్నలకు ఎటువంటి ప్రయోజనాలు చేయడం లేదు ఈ కూటమి ప్రభుత్వం. ఏదైనా చేసినా కానీ అరకొర ఏదైనా సహాయం చేసింది తప్ప మరి ఏమీ లేదు. అదే గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతును రాజు చేయాలనే లక్ష్యంతో, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయడం జరిగింది. పెట్టుబడి సహాయం కాడి నుంచి రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సహాయం, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేదానికోసమై, రైతులకు పూర్తి నాలెడ్జ్ వ్యవసాయం పైన ఇచ్చేదానికోసమే రైతు భరోసా కేంద్రాలు, పంట భద్రత కోసం క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలు, 0 వడ్డీ, అదేవిధంగా జలయజ్ఞ కార్యక్రమం ఒక పక్క, ఇన్ని కార్యక్రమాలు చేసి రైతన్నలకు తోడుగా వెన్నుదన్నుగా ఉంది గత ప్రభుత్వం. గత ప్రభుత్వంలో హయాంలో ఇదే గూడవాన్లపల్లెలో ఇదే అరటి చెట్టు నష్టపోతే నెలలో వాళ్ళందరికీ కూడా గాలి ఎక్కువైపోయి పంట అన్నంత పూర్తిగా నష్టమైపోయింది. అప్పుడు పలు వేదికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించాం, ఇక్కడంతా నష్టపోయిందని చెప్పేసి నివేదిస్తే అధికారులు రావడము, ఫోటోలు తీసుకోవడం తప్ప సాయం చేసిన పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం. మళ్ళా ఇప్పుడు అతిగా తేమ శాతం ద్వారా పంట అనేది ప్రిమెచ్యూర్గా ఇలా ఇవ్వడం జరిగింది అరటి. సో దీనికి ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు, దీన్ని కొనుక్కుండే వాడు లేదు. ఇక్కడ కడపలో కోల్డ్ స్టోరేజ్లు లేవు. కనీసం వీళ్ళు కోల్డ్ స్టోరేజ్లన్నా పెట్టుకుంటే ఒక 10-15 రోజులు బఫర్ అన్న దొరుకుతుంది. కోల్డ్ స్టోరేజ్లు లేవు. పంట పూర్తిగా నష్టపోయింది. వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇంతవరకు అధికారులు వచ్చి ఇక్కడ ఎన్యూమరేషన్ కూడా, ఈ క్రాపింగ్ కూడా వీరికి జరిగింది లేదు. ఇది రైతు పరిస్థితి, రైతు ఒక గోడు ఈ రకంగా ఉంది. మరి ఏ రకంగా రైతు అనేవాడు బ్రతికి బట్ట కట్టాలి? దయచేసి రైతన్నలందరూ కూడా ఆలోచన చేయండి. వ్యవసాయం వర్ధిల్లాలన్నా, రైతు బ్రతికి బట్ట కట్టాలన్నా కూటమి ప్రభుత్వానికి పాడగడితే తప్ప ఇక అది సాధ్యం కాదు అని చెప్పేసి రైతన్నలందరూ కూడా ఒక ఆలోచనకు రావడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క రైతుకు తోడుగా ఉంటుంది, భరోసాగా ఉంటుంది. గతంలో ఎలాగైతే చిల్లి రైతులకు కావచ్చు, టొబాకో రైతులకు కావచ్చు, మామిడి రైతులకు కావచ్చు, ఉల్లి రైతులకు కావచ్చు, ఏ రకంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తోడుగా ఉండిందో, ఏ రకంగా అయితే వాళ్ళకు నిరసన కార్యక్రమాలలో వాళ్ళ ప్రాబ్లంను ముందుకు తీసుకొచ్చిందో, అదేవిధంగా అరటి రైతుకు కూడా ఖచ్చితంగా తోడుగా ఉంటాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మెడలు ఉంచైనా కానీ రైతులందరికీ కూడా, అరటి రైతులందరికీ కూడా మేలు చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇట్లా కమలాపురం నియోజకవర్గంలో చింతకొమ్మదిన్నె మండలంలో కనీసం ఒక 150 ఎకరాలకు అరటి ఉంది.
అదేవిధంగా పెళ్లిమరి మండలంలో మరొక 100-150 ఎకరాలకు అరటి వేయడం జరిగింది. సో మొత్తం పంటంతా కూడా నష్టం కావడం జరిగింది. ఖచ్చితంగా అధికారులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూసి రైతన్నలకు మేలు చేసి కనీసం మీకు ఓట్లేసినందుకన్నా కానీ మీరు కనీసం కృతజ్ఞతను తీర్చుకోండి, కొంతలో కొంత కానీ రైతుకు సేవ చేసి అని చెప్పి తెలియజేసుకుంటూ